ప్రస్తుతం మనం దామర ఎస్ఐ గారితో ఉన్నాము. వారిని అడిగి కూడా తెలుసుకుందాం అసలు పాప దొరికినప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ కి కాల్ చేయడం జరిగిందంట. హుటాహుటిన ఎస్ఐ గారు అక్కడికి చేరుకోవడం జరిగింది, పాపను రక్షించడం కూడా జరిగింది. అయితే వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీకు ముందుగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి అశోక్ గారు. అయితే ఏంటి అసలు ఆ సంఘటన ఏ ప్రాంతంలో జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? ఉదయం అందాక 9 గంటల సమయంలో గ్రామస్తులు అక్కడ ఎవరైతే రోజు కూరికి వెళ్తున్న క్రమంలో అక్కడ మాకు పరిచయమైనటువంటి వ్యక్తులు ఇమీడియట్లీ నాకు ఫోన్ చేయడం జరిగింది. సరే ఇక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక పాపని, అప్పుడే పుట్టినటువంటి పాపని రోడ్డు మీద పడేసి వెళ్ళినారని తెలియగానే ఆన్ ది స్పాట్ ఊటవుటిన అక్కడికి ఒక 10 నిమిషాల సమయంలో చేరుకొని చూడగానే ఆ పాప అంతా మట్టిమయంలో ఉండగానే మా బండిలో ఉన్నటువంటి కొత్త క్లాత్ తీసుకొని కొన్ని క్లాత్స్ తీసుకొని స్థానికుల సహాయంతో ఆ పాపని సాధ్యమైనంత కొంచెం క్లీన్ చేసేసి ఇమీడియట్లీ అంబులెన్స్ రాని కొంచెం లేట్ అయిన కారణంగా నా బండిలోనే తీసుకొని వెళ్ళి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ చేర్పించడం జరిగింది. తక్షణమే అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా స్పందించి తీసుకొచ్చిన కూడా ఆ పాపకి ఇమీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ తర్వాత మెరుగైన చికిత్స అందించాలనేటువంటి క్రమంలో ఇమీడియట్లీ ఎంజిఎం తీసుకొని వెళ్ళినాం. ఎంజిఎంలో ఉన్నటువంటి డాక్టర్ రామ్ గారు కూడా పాప ఇమీడియట్లీ స్పందించి ఆమెకు ఉన్నటువంటి కండిషన్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. కాకపోతే పాప పైన ఏదైతే మట్టి పడిందో దాని వల్ల కొన్ని అబ్జెక్షన్స్ అంటే దోపిపోయినటువంటి కొన్ని గాయాలు ఉన్నాయి చిన్న చిన్నవి. సో దాని కారణంగా పాప అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ లో ఉంది. ప్రతిరోజు వెళ్ళి కూడా అక్కడ పరామర్శించడం జరుగుతుంది. నిన్న ఉదయం కూడా వెళ్ళి డాక్టర్ని అక్కడ ప్రత్యక్షంగా నేను కూడా వెళ్ళి పరామర్శించి. అంటే ఇంక్యుబేటర్ లోనే ఉందా అండి పాప? ఇంక్యుబేటర్ లోనే ఉంది. అయితే చూసుకున్నట్టయితే మీరు మట్టి తవ్వినప్పుడు అంటే ఓన్లీ తల ప్రాంతంలో ఎక్కువ మట్టి ఉంది, బయటకు ఎక్కువ లేదు అంటున్నారు. అంటే కావాలని చేస్తుంటారా అండి? అంటే పక్కనే రోడ్డు పక్కనే ఒకనొక కోణంలో ఆలోచించాల్సింది అనుకుంటే ఆ పాప ఎవరైతే ఆ తల్లి ఉందో అప్పుడే పుట్టినట్టుంది. సో ఆ పక్కన పడేసి వెళ్ళింది. అయితే చంపాలి అనే ఉద్దేశం కాకపోవచ్చేమో, కొంచెం ఆర్థిక స్తోమత లేని కారణంగానో లేకపోతే కొన్ని మనస్పర్ధలు ఇంకే వేరే ఇతర కారణాల వల్ల పుట్టిన కారణంగా అక్కడ వేసిందని అనుకుంటున్నాము. సో దయచేసి నేను ఒకటే కోరుతున్నా, తల్లి ఎక్కడున్నా గానీ ఈ సమాచారాన్ని చేర్చుకొని దయచేసి ఎక్కడున్నా గానీ వచ్చేసి ఆ పాపను తీసుకుని తన ఒంటికి చేర్చుకోవాలని కోరుకుంటాను నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే అంటే పాపకు తల్లి ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లలో ఆ పాపకి అసలు మృత్యుం చేరాలని చెప్పాలి. ఆ పాప మీ దయ వల్ల అక్కడ చూసిన వాళ్ళ దయ వల్ల బ్రతికి బయట పట్టిందని చెప్పాలి. కాకపోతే ఆ పాపకి ఇప్పుడు తల్లి అవసరం ఎంతగానో ఉందని చెప్పాలి. ఎంత మంది చూసుకున్నా కూడా తల్లిలో లోటైతే ఎవరు తీర్చలేరు. మేబీ తను చూసి ఉండుంటే గనక ఇలాంటి సంఘటన ఎందుకు చేసినా కూడా కొంచెమైనా రియలైజ్ అయ్యి ఇప్పటికైనా తను బతికి ఉంది, నేను అంత చంపాలనుకున్న బతికింది కావాలి అని కూతురి ఏదో భగవంతుడే మళ్ళీ మృత్యం చేయాలని పంపించాడేమో నా దగ్గరికి మళ్ళీ చేర్చుకోవాలని చెప్పేసి తల్లి ఆలోచించి నిన్న ఒకనొక కోణంలో మేము వెళ్ళినప్పుడు పాప ఏడుస్తుంటే నేనే భావోద్వేగానికి గురైనా. ఎందుకనంటే చూస్తే ఆ పాప అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా అందరినీ నేను చేతులు జోడించి వేడుక జరిగింది. ఆ పాపకి ఎంత ఖర్చు అయినా పర్లేదు ఆ పాపను బతికించాలని ఒక గార్డియన్ గా నేనే సంతకం పెట్టడం జరిగింది. అనుక్షణం ప్రతి నిమిషం కూడా డాక్టర్స్ నెంబర్స్ తీసుకొని ప్రతిక్షణం మానిటర్ చేస్తా ఉంది. ప్రస్తుతం అయితే పాప నిలకడగానే ఉంది. ఒక 2-3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తా అన్నారు. అక్కడ ఉన్నటువంటి మిగతా పాపల కంటే ఈ పాప చాలా యాక్టివ్ గా ఉంది. ఎందుకంటే పాప కండిషన్స్ కానీ హెల్త్ కండిషన్స్ కానీ అన్ని ఓకే. కాకపోతే చిన్న చిన్న పైన ఏదైతే మట్టి పడడం వల్ల గాయాలైనాయో ఆ గాయాల కోసం మాత్రమే చికిత్స చేయడం జరుగుతుంది. మీరు గమనించినప్పుడు అంటే పాప ప్రీమెచ్యూర్ లాగా ఉందా అండి? అంటే చూడడానికి మాత్రం మాకు ఫొటోస్ లో వాటిల్లో చాలా కలగా ఉంది, ఫేస్ కూడా వెయిట్ కూడా మంచిగా ఉంది. పాప కూడా 30 to 36 వీక్స్ మధ్యలో పాప బాగానే అయినట్టుగా చెప్తున్నారు. 9th మంత్ లో ఉన్న పాప డెలివరీ అంటే 9th మంత్ కంప్లీట్ అయిన తర్వాత డెలివరీ అవుతుంటారు కదా. డాక్టర్లు చెప్పడం ఏంటంటే 32 to 36 మంత్స్ మధ్యలో పాప ఈ డెలివరీ అయింది సార్. అది కూడా నార్మల్ డెలివరీ అయింది. ఆ పాప కూడా ఎవరైతే పుట్టిందో కనీసం పుట్టినప్పుడు ఆ బొడ్డు అయితే ఉందో పొట్టుతాడు కూడా కొయ్యలేదు, అట్లనే పడేసి వెళ్ళలేదు. అట్లే తీసుకొని వెళ్ళి ఆ డాక్టర్ల సాయంతో ఇమీడియట్ చేయించడం జరిగింది. పాప ప్రస్తుతం అయితే బాగుంది. ఈ పాప కోసం ఒక కనీసం దగ్గర 100 మంది ఫోన్ చేస్తున్నారు. నా పోలీస్ స్టేషన్ దగ్గరికి కనీసం ఒక 30-40 మంది వచ్చి ప్రాధాయపడుతున్నారు. మేము పెంచుకుంటాం సార్, ఇయ్యండి సార్ అది అని చెప్పేసి. ఒక అతను అయితే నా దగ్గర సార్ నాకు కనీసం ఒక 40-50 కోట్ల ఆస్తి ఉంది సార్, మొత్తం పాప పేరు మీద రాసిస్తాను ఆస్తి మొత్తము, సో దయచేసి నా పాప నాకు ఇవ్వండి సార్ అనుకోండి ప్రాధాయపడుతున్నారు. అట్లాంటి పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎంతో మంది అనాథలు ఎంతో మంది ఉన్నారు. ఆ పాప గనక ఆ తల్లి గనక మేము ఎప్పటికైనా కోరుకున్న ఆ తల్లిని నేను చేతులు జోడించి చెప్తున్నా, ఎక్కడున్నా కానీ దయచేసి ఆ పాప దగ్గరకు వచ్చేసి ఆ కన్న తల్లి యొక్క నీకు వచ్చినటువంటి అవకాశాన్ని, కన్న తల్లి యొక్క మాతృత్వాన్ని నువ్వు స్వీకరించుకొని ఆ బిడ్డని నీ అక్కడ చేర్చుకొని నీకేమైనా ఆర్థిక స్తోమత లేకపోయినా కానీ నీకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా వస్తే మా వంతు సాయశక్తుల మా పై అధికారులకు తెలియపరిచి మా అధికారులతోటి మేము కొంతమంది
క్లబ్ వాళ్ళు కూడా, లయన్స్ క్లబ్ వాళ్ళు కానీ, నిన్న వేరే ఇతరత్ర సొసైటీ వాళ్ళు కూడా వచ్చి సార్ ఆ పాపకి ఏమైనా సాయం కావాలంటే చెప్పండి, ఆర్థికంగా కానీ ఇంకా వేరే పదంగా కానీ ఏ విధంగా అయినా సాయం చేస్తా ఉంటున్నారు. ఆ తల్లికి కొంచెం వేడుకునే ఎన్నో దారులు ఉంటాయి సార్, ఇది దారి కాదు కదా. దారి కాదు. సో ఆ తల్లిని మేము ఒకటే విన్నపం చేస్తున్నాం అందరి తరపున, దయచేసి ఎక్కడున్న ఆ తల్లి వచ్చేసి ఆ కూతుర్ని తన హక్కున చేర్చుకొని ఆ మాతృత్వాన్ని స్వీకరించితే బాగుంటుందని నా యొక్క విజ్ఞప్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీకైతే హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే పోలీస్ డిపార్ట్మెంట్ లో గానీ, అంటే చూసిన వాళ్ళు అట్లా రియాక్ట్ అవ్వబట్టే ఆ జనాల వల్లనే ఆ పాప బతికిందని చెప్పాలి. మీకు మాత్రం చాలా చాలా కృతజ్ఞతలు సార్ మా సుమన్ టీవీ తరపున. అండ్ పాప దగ్గర వాళ్ళు కూడా, మా సిపి సారు, మా డిసిపి గారు, మా ఏసీపీ గారు, మా సిఐ గారు కూడా నువ్వు ఎటువంటి జోక్యం లేకుండా ఆ పాపని కండిషన్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ రోజు మాకు అప్డేట్ చేయాలని చెప్పేసి మా సిపి గారు, మా డిసిపి సారు, మా ఏసీపీ గారు, మా సిఐ గారు కూడా ప్రత్యక్షంగా వాళ్ళు కూడా లేకపోయినా కానీ పరోక్షంగా వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి పాపం ఎప్పుడు అప్డేట్ తెలుసుకుంటూనే ఉన్నారు వాళ్ళందరూ కూడా. సార్ ఒక్కసారి మన అంటే సుమన్ టీవీ యాంకర్ మేడం వచ్చింది సార్ నా దగ్గరికి. సో ఆ మేడం ఒక్కసారి అంటే మన మాట్లాడతారు సార్, మీకు ఏదైనా కానీ సార్ ఇది మెడిసిన్ కావాలి, ఆమెకి ఎన్ని డబ్బులైనా పర్లేదు, నువ్వు డబ్బుల గురించి వెనకాడదు సార్ దయచేసి. ఏం అవసరం లేదు సార్, ప్రైవేట్ మెడిసిన్ కావాలి, ఇట్లా ఇంత 50,000 లక్ష రూపాయలు అవుతున్నాయన్నా కానీ తెప్పిస్తాం సార్, మేము ప్రొవైడ్ చేపిస్తాం. ఖచ్చితంగా చెప్పండి సార్, అక్కడ ఉన్న వాళ్ళకైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా చెప్పండి సార్, కొద్దిగా ఈ పాప అన్నోన్ బేబీ కదా, తల్లిదండ్రులే మనమే భావించి కొద్దిగా హెల్ప్ చేయమనండి సార్. ఫైనాన్షియల్ పరంగా మాత్రం నేను ఎంతవరకైనా సాయం చేపిస్తాను సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరి ప్రజెంట్ పాపని ఈ సిచ్యువేషన్ లో తర్వాత మంచిగా అయిన తర్వాత ఎక్కడికి చెప్పింది? ప్రజెంట్ సిచ్యువేషన్ బాగా అయిన తర్వాత ఐసిడిఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఎవరైతే వాళ్ళు ఉంటారో ఆ పిల్లలు సంరక్షణ కోసం వాళ్ళంతా చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ లోపే తల్లి కనుక వచ్చేస్తే ఆ తల్లి ఆమెను నిర్ధారించుకొని ఆ తల్లికి మళ్ళీ కావాలనుకున్నట్టయితే ఆ తల్లికి ఆ హక్కును చేర్పిస్తాము. ఒకవేళ లేని ఏడల ఐసిడిఎస్ పాప కండిషన్ పూర్తయిన తర్వాత ఐసిడిఎస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మిగతాది అప్ టు డేట్ మేము ఇన్ఫర్మేషన్ చూసుకుంటాం. ప్రస్తుతానికి ఎన్ని రోజులు ఉండాలన్నారు ఇంక్యుబేటర్? పాపనైతే నిన్న నేను వెళ్ళి అడిగినప్పుడు అయితే డాక్టర్లు ఏమన్నారంటే ఒక 3-4 days తర్వాత కూడా డిశ్చార్జ్ చేసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు. సరే ఈ రోజు మళ్ళీ ఒకసారి ఈవినింగ్ వెళ్తాం, ఈవినింగ్ వెళ్ళి డాక్టర్స్ మళ్ళీ ఏమైనా ఉన్నా కానీ మీకు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, అయితే పాపను వీళ్ళు బయటికి తీసైతే రక్షించారు. ఇప్పుడు ఇంక్యుబేటర్ లో ఉన్నా కూడా పాప చాలా హెల్దీగా ఉందటండి. అయితే అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి, పాపకు ఆన్ టైమ్ లో జరుగుతున్నాయి. ఎస్ఐ గారు కూడా ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏదేమైనా పాప సురక్షితమైన ప్రాంతానికి చేరాలని మనం కూడా కోరుకుందాము. అలాంటి పసిపాపకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదని అయితే ఈ ప్రాంతీయంలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మనం కూడా అదే కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటన మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని భగవంతుని కోరుకుందాం. ఏదేమైనా ఇది దారి కాదు తల్లిదండ్రులకి. ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని తట్టుకొని బయటికి రావాలి తప్ప ఆ పాపకు ఏమి అన్యం పుణ్యం తెలియని పాపను అలా బలివ్వడం మాత్రము న్యాయం కాదు అని అయితే అందరూ అంటున్నారు. పాప మాత్రం మొత్తానికి సురక్షితంగా ఉంది. పాప బాగోగులు కూడా మొత్తం కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు ఎస్ఐ అశోక్ గారు. అండ్ అక్కడ ఉన్న ఎంజిఎం స్టాఫ్ కూడా వాళ్ళు డే టు డే వాళ్ళు అన్ని కూడా రికగ్నైజ్ చేస్తున్నారు. పాపకి అన్ని టెస్టులు కూడా జరుగుతున్నాయి. ఇంకొక 5 రోజులు పాపని ఇంక్యుబేటర్ లో ఉంచుతారంట. తర్వాత ఒకవేళ తల్లి గనక ఇది ఇలాంటి సంఘటన చూసి అన్నిట్లలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా ఇక్కడికి చేరాము, ఇవన్నీ కూడా చూసి తల్లికి ఇప్పటికైనా కూడా ధైర్యం వచ్చి ముందుకు రాగలిగితే గనక మనస్ఫూర్తిగా హక్కున చేర్చుకోవాలని అయితే మనం కోరుకుందాం. లేని పరిస్థితుల్లో వీళ్ళు శిశు సంక్షేమ శాఖ గానీ అప్పచెప్పడం జరుగుతుందని అంటున్నారు. ఏదేమైనా పాప బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం.